హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మాధవ్ కృష్ణని. ఈరోజు ఈ వీడియో కంటెంట్లో వచ్చి ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని పలు మార్కెట్లో స్టాక్ ఏ విధంగా వస్తుంది, ప్రస్తుతానికి అక్కడ ఏ విధంగా రేట్లు ఉన్నాయి, అక్కడ వస్తున్న కాయ ఏ విధమైన క్వాలిటీ ఉంది, సో ఇంకా ఎన్ని రోజులు కాయ కొనసాగచ్చు అనే దానిపైన ఈ వీడియో ఉంటుందండి. నాకు ఈ మధ్య ఒక కామెంట్ వచ్చిందండి. ఈ మధ్య వచ్చిన కామెంట్లో, నువ్వు బయట రాష్ట్రానికి వెళ్ళి నువ్వు చూసి వచ్చావా తోటలో, నీకు ఎలా తెలుసు అని అడుగుతున్నారండి. నేను చెప్పేది ఒకటేనండి, సోది చెప్పేవాడు ఎప్పుడు మన కామెంట్ బాక్స్ మీరు చెక్ చేసుకోండి, ఎప్పుడు ఆఫ్లో ఉంటుంది. నిజం నిర్భయంగా చెప్పేవాడిని కామెంట్ బాక్సు ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. మీరు ఎలాంటి కామెంట్ అన్నా పెట్టండి, నా కామెంట్ బాక్స్ అన్నది ఓపెన్లోనే ఉంటుంది. మనం బయట స్టాక్ ఏ విధంగా ఉంది అలాంటివి మనం వెళ్ళే చూడాల్సిన అవసరం ఏమీ లేదన్నా. మనలాగే అక్కడ రైతులు ఉంటారు, వాళ్ళకి యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి. ఫ్రాంక్గా నేను చెప్తున్నారు, వేరే యూట్యూబ్ ఛానల్ వారు ఎవరు చెప్పరు. సో మన ఏరియాలో ఏముందో మనకే బాగా తెలుస్తుంది, వాళ్ళ ఏరియాలో పరిస్థితి ఏ విధంగా ఉందో వాళ్ళకే బాగా తెలుస్తుంది. మనము ఆ యూట్యూబర్లతో మనము ఫోన్లో మాట్లాడుతుంటున్నాం కాబట్టి మనకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అన్నది మనకి తెలిసింది మనం చెప్తూ ఉంటామన్నా. మనం ఏం దేవుళ్ళు కాదు 100% కరెక్ట్గా చెప్పడానికి. కాకపోతే పరిస్థితిని మనం చూస్తూనే ఉంటాం కాబట్టి, ఒకవేళ యూట్యూబర్ వాళ్ళు తప్పు చెప్పినా న్యూస్ ఛానల్లో వస్తుంటాయిగా. న్యూస్ ఛానల్లో కొంపలు తగలడిపోతే తప్ప మామూలుగా న్యూస్ ఛానల్లో చూపించరు, మీకు తెలంది ఏమీ లేదు. ఈ న్యూస్ ఛానల్ వారు రేట్లు పెరిగితేనేమో ఆకాశం అంటిన ధరలు, సామాన్యుడు నలిగిపోతున్నాడు మగ్గిపోతున్నారు అని హెడ్లైన్లు పెట్టి రేట్లను తగ్గించే చూస్తాయి. అదే రేట్లు లేనప్పుడేమో వారు పట్టించుకోరన్నా, మాకెందుకు లేని చెప్పి ఉంటారు. రైతు గోడిని పట్టించుకునే నాతుడు ఎవరూ లేరు. మన దేశంలో ఎన్ని చట్టాలు ఎన్ని న్యాయాలు వచ్చినా రైతు అనేవాడు ఏదో ఒక మూల నలిగిపోతూనే ఉంటాడన్నా. సో మనము ఈ వీడియోలో వెళ్దాం. మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇస్తున్నానన్నా, మీరు ఎవరు తప్పుగా అనుకోకండి. మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నుంచి చూద్దామండి. మనము ఒకటి గమనించాలి, ఢిల్లీలో 5-6 మార్కెట్లు ఉన్నాయండి. ఢిల్లీలో మనం గమనించాలి. అది ఢిల్లీలో రేటు పెరిగిందంటే ఓవరాల్ ఇండియా వైజ్గా రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి. ఢిల్లీ ఆజాద్పూర్ మండీలో ప్రస్తుతానికైతే టమాటాలు 45 బండ్ల నుంచి 50 బండ్లు అన్నవి టమాటాలు వస్తున్నాయి. గతంలో చూసుకున్నట్టయితే ఒక 3 నెలల కింద 25 నుంచి 35 బండ్లు వచ్చేవి. అప్పుడు 700-800 రేట్లు అమ్మాయి. కానీ ప్రస్తుతానికైతే 45 నుంచి 50 బండ్లు టమాటాలు అనేది వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈరోజు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో 25 కేజీల బాక్సు నెంబర్ 1 క్వాలిటీలు 220 రూపాయలు అనేది టాప్ పడింది. అక్కడ 25 కేజీల బాక్సు కేవలం 30 రూపాయల నుంచి కానీ వస్తున్నాయన్న క్వాలిటీని బట్టి. ఒక రకం క్వాలిటీలంతా 70-80 రూపాయల నుంచి పైనే ఉన్నాయి. నెంబర్ 1 కాయలు ఏమన్నా ఉంటే 220 వరకు వెళ్తున్నాయి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషను అహ్మదాబాద్ శివపురి కాయలు అయితే ఫెయిల్ అయ్యాయన్న, ఎండకి కాయలు అన్నది ఫెయిల్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఢిల్లీకి స్టాక్ అనేది తగ్గుతుంది. మళ్ళీ యథావిధిగా 10 బండ్లు షార్టేజ్ అన్నది అక్కడికి వస్తాయి. మన సైడ్ కానీ పలు రాష్ట్రాల్లో కాయ అన్నది నేలపైన నాటిన కాయలన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. మనము ఇంకో మార్కెట్ అయిన జైపూర్ కావచ్చు, కేశపూర్, గాజీపూర్, ఉత్తర భారతదేశంలోనూ ఏ మార్కెట్లో చూసినా స్టాక్ అన్నది వస్తుంది. వచ్చిన కాయ అన్నది ఎక్కువ మాగిపోయిన కాయ వస్తుంది. అలా ఎక్కువ మాగిన కాయ రావడం వల్ల అవి ట్రాన్స్పోర్ట్కి పనికిరావు. క్వాలిటీ లేకపోవడం వల్ల కాయలు అన్నది కొనడం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితిలో క్వాలిటీ కాయ అన్నది ఉత్తర భారతదేశంలో వస్తే ఖచ్చితంగా రేట్లు అనేది పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ మెతకబారిన కాయలు వస్తాయో అప్పుడు అక్కడ కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాయ అన్నది మెతక ఉంటుంది కాబట్టి స్టాక్ నిలబడవని వాళ్ళు ఆ రోజుకి అయ్యే స్టాకే కొనుక్కుంటారు. వారికి ఎప్పుడైతే స్టాక్ మంచి క్వాలిటీది వచ్చి 4 రోజులు ఉంటాయని వాళ్ళకి అనిపిస్తాయో అప్పుడైతే వాళ్ళు పర్చేస్ ఎక్కువ చేస్తారు, మార్కెట్లో మూమెంట్ అనేది ఉంటుంది. అలాగే మనము జైపూర్ మార్కెట్లో చూస్తే
అక్కడ కేజీల లెక్కన ఉంటాయన్న కాయలని బాక్సుల లెక్కనేరు. కేజీ 5 రూపాయలు, 6 రూపాయలు, నెంబర్ 1 7 రూపాయల దాకా జైపూర్ మార్కెట్లో వెళ్తున్నాయి. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ కానీ కాయ అనేది తోటలను ఎక్కువ మాగిపోయి భయంకరమైన ఎండల వల్ల కాయ అనేది ఎక్కువ మాగిపోయి ఇంకా రైతులు చాలామంది వదిలేశారు. కొందరు చేసిన పంటని మార్కెట్కి తీసుకొస్తున్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేవు. రాబోయే రోజుల్లో ఏ విధంగా చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ వారు చెప్పినా 100కి 100 స్టాక్ అనేది తగ్గుతుంది. అది ఎలా తగ్గుతుందంటే ఉన్న ఎండలకి కాయ అంతా ఒకేసారి మాగుతుంది. ఎక్కువ మాగిన తర్వాత కాయ అనేది మెతకబారిన తర్వాత ఆ కాయ అన్నది మార్కెట్లో వేస్తే జ్యూసులకు తప్ప ఏ వినియోగదారుడు కొనడు. ప్రస్తుతానికైతే తోటల్లో టమాటాలు కుప్పలు కుప్పలుగా వేలాడుతున్నాయి. వాళ్ళు పెరిగిన కూలీ ఖర్చులు కానీ రావు కాబట్టి వారు వదిలేశారు. రాబోయే రోజుల్లో స్టాక్ అనేది 100% తగ్గుతుంది. ఏ యూట్యూబ్ ఛానల్ వారు చెప్పినా మీరు భయపడకండి, మీ పంటను మీరు కాపాడుకోండి. ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే శాంపుల్ పడుతున్నాయో వారు తప్ప రాబోయే 20 రోజుల్లో శాంపుల్ పడే తోటలు ఖచ్చితంగా మీరు ధైర్యంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు.